హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అఘోరి గారు ఎక్కడున్నారు? జైల్లోనే ఉన్నారా? ఆమెకేమో ఆ విగ్గు పీకేశారని చెప్పి ఎవరో చెప్పారు. మొత్తం కంప్లీట్గా షేవ్ చేసేసారు. అంటే తెలుసు కదా, జైల్లో ఉన్నప్పుడు మొత్తం హెయిర్ అంతా తీసేసి ఏదో చిన్న చిన్నగా ఉంచుతారు, అంతే జుట్టు కత్తిరించేస్తారు అని. మొత్తం ఆమె జుట్టు అంతా తీసేశారు. అఫ్కోర్స్ కొంతమంది దాన్ని విగ్ అంటున్నారు అనుకోండి, అది ఊడ పీకేశారు. బెయిల్ ఎప్పట్లో వచ్చేలా లేదు అని కొంతమంది అంటుంటే, బెయిల్ వచ్చేసింది, బట్ ఎవరికి తెలియట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. దట్టు ఆమె ఇందులోని ప్రవేశాలు ఉంటాయి కదా వాళ్ళ యొక్క తంత్రాలు, అట్లా అఘోరి గారు బయటే తిరుగుతున్నారు అని ఒక వార్త. ఇలా 100 ఉన్నాయి తన గురించి. జైల్లో ఉన్నారా, బయట ఉన్నారా, లేకపోతే మనిషి మాత్రం బాడీ మాత్రం జైల్లో ఉండి ఆత్మ బయట ఎక్కడన్నా తిరుగుతుందా? అట్లా ఏముండదులే, కానీ బేసిక్గా చెప్పాలి అంటే ఒక నాటకీయ పరిస్థితిలో అఘోరిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఒక కంప్లైంట్ రేజ్ అయింది కాబట్టి. కంప్లైంట్లో కూడా అథెంటిసిటీ ఏముంది అంటే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఫోన్ కాల్స్ అవి అంటే మార్ఫ్డ్ అని అంటారు, కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండేసరికి ఎస్ సంథింగ్ వాజ్ హ్యాపెండ్. ఎలా ఓ 10 లక్షలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి అనేది క్వశ్చన్. నువ్వు కావాలని రెమ్యునరేషన్ ఇచ్చి కూడా ఎలిగేషన్ పాస్ చేయొచ్చు, నీ డబ్బులు నీకు వెనక్కి తెప్పించుకోవడానికి. ఇట్లా కూడా కొన్ని ఉంటాయి. లేదా సంథింగ్ ఇప్పుడు అఘోరి తరఫున వాగడానికి ఒక లాయర్ కావాలి, జస్ట్ వాదించడానికో ఏదోటి. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు అంటున్నారు, ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అఘోరి మీద వ్యతిరేకిస్తూ ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమంటున్నారు అంటే అఘోరికి కనుక బెయిల్ ఇస్తే ఆ లాయర్ రక్తం కక్కువ చచ్చిపోతాడంట. ఇదే మా శాపం. ఎవరు? అఘోరి మీద ఫేమస్ అయిన ట్రాన్స్జెండర్స్ గ్రూప్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు శపిస్తే నిజంగానే చచ్చిపోతారా? ఏమో తెలియదు, వాళ్ళు అలా ఫీల్ తోటి అఘోరీలు ఏమైనా శపిస్తే ఏమైనా జరుగుతుందేమో కానీ తోటి అఘోరి అసలు సొసైటీలో అలాంటిది ఉంది కదా. ఏదో ఒకటి జరగాలనుకుంటే ఈ అఘోరే జైల్లో ఒకళ్ళు మాయమైపోవచ్చు కదా. అందుకే నేను అడిగానుగా, బాడీ మాత్రమే జైల్లో ఉండి ఆత్మ ఇంకెక్కడైనా ఉందా అని. శ్రీవర్షి దగ్గర ఉంటుంది కాపాడుకోవడానికి. చాలా పరితపిస్తున్నారటగా పాపం ఆమె. సో ఇక్కడ అసలు విషయానికి వస్తే, ఇక నువ్వు అన్నట్టు కటింగ్, నువ్వు ఎవరైనా సరే జైల్లో వేశారు అంటే ఫస్ట్ డే అది ఉంటుంది, ఆ కటింగ్ ఉంటుంది. నీట్గా షేవ్ చేసి అంతా తీసేసి ఎక్కడ జుట్టున్నా మొత్తం కట్ చేసి ఒక చిన్న కటింగ్ ఒకటి ఇస్తారు వాళ్ళకి. అలాగే ఉండాలి కూడా. ఒకవేళ అఘోరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జుట్టు పెంచుకుంటే పెంచుకోవచ్చు, లేదంటే గుండా గోరి లాగా కూడా కొత్తగా తిరగచ్చు. గుండా గోరి వెరైటీ అఘోరి. అఘోరిలకు ఇంత జుట్టే ఉండాలనే ఉంది, గుండు కూడా ఉండొచ్చుగా. బేసిక్గా తీయరు వాళ్ళు, అంటే అవేం ఉండవు. అద్దం చూసుకోరు కాబట్టి జుట్లు గోర్లు తీసుకోరు. అద్దం చూసుకోరు, అందం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, స్నానాలు సరిగ్గా చేయరంట, ఓన్లీ బూడితోనే ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర స్మెల్ రాదంట. అదే సో ఇది సంగతి.